నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి మేడం గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, నటి త్రిష ఒక పోస్ట్ అయితే పెట్టి డిలీట్ చేయడం జరిగింది. అది కూడా విజయ్ తలపతి గారిపై ఉద్దేశించి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టారు, మళ్ళీ డిలీట్ చేయడానికి కారణం ఏంటి మ్యామ్? ఇక్కడ మన అభిప్రాయాలు ఉండవండి. ఇప్పుడు త్రిష పెట్టిన పోస్ట్కి ఆవిడే బాధ్యత వహించాలి. ఆవిడ నిన్నను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇవాళ ఒక పోస్ట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేశారంటే ఆవిడ ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. అంటే భయపడ్డారా మళ్ళీ కమెంట్స్ వస్తాయని. అంటే ఆ పోస్ట్లో ఏం పెట్టుంటారు మేడం? ఆ పోస్ట్లో ఏం పెట్టారంటే, నిన్న ఫస్ట్ ఏం జరిగిందో చెప్పాక పోస్ట్కి వెళ్దాం. నిన్న ఏం జరిగింది, నూర్ నాగేంద్రన్ అని తమిళనాడుకు చెందిన బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన విజయ్ గురించి స్పందిస్తూ, అంటే ఇప్పుడు బీజేపీ యాక్చువల్గా విజయ్ని వాళ్ళ ఫోల్డ్లోకి తెచ్చుకోవడానికి చూస్తోంది. కానీ బీజేపీతో కాదు కదా నేను ఎవరితోటి కలవనని, ఏఐడిఎంకేతో కూడా కలవనని విజయ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారంటే, విజయ్ మీరు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ముందు మీరు త్రిష ఇంటి నుంచి బయటపడండి అన్నారు. అది వ్యక్తిగతంగా అనడం. ఇప్పుడు మనం రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. కానీ ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, మీరు పబ్లిక్ ఫిగర్ అయ్యాక మీ మీద మాటలు వస్తాయి, యూ కెనాట్ స్టాప్ దట్. ఇంకొకటి, రాజకీయాల్లో ఉండగా మీరు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఇది ఉండకూడదు. కాబట్టి వెంటనే త్రిష స్పందించి, మీరు ఒక మహిళని చూడకుండా ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇది చాలా తప్పు, ఇది చాలా బాధాకరం, మీరు నన్ను బాధ పెట్టారు అన్నట్టు మాట్లాడింది. అంతేకాకుండా ఆవిడ ఏమన్నారు, నేను అవసరమైతే లీగల్గా కూడా నేను ప్రొసీడ్ అవుతానని చెప్పింది. సో తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. చెప్పి నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు అన్నట్టు మాట్లాడాడు ఆయన. అయితే ఇవాళ త్రిష ఒక పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేశారు. ఆ పోస్ట్లో ఏముందంటే, ఆవిడ ఏమన్నారంటే, ఏం జరిగినా మనం ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా, ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడినా నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇక్కడ రెండు అంశాలు. ఒకటేంటంటే, ఏం జరిగినా మనం అన్నారు ఆవిడ, మనం ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా, నువ్వు ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నా అనలేదు ఆవిడ. మనం అండంలోనే ఈ అంతరార్థం అందరూ కూడా వెతుక్కుంటున్నారు. తర్వాత ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడినా నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఎందుకు డిలీట్ చేశారు మ్యామ్ పెట్టి? ఎందుకంటే ఇది చాలా కాంట్రవర్సీకి కారణం అవుతుంది కదా. ఇక్కడ మనం అని వాడారు, నేను నిన్ను విడిచిపెట్టను, నీకు ఎంత వ్యతిరేకత వచ్చినా నేను నీకు అండగా ఉంటాను అంటే అది వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. సో ఇలాంటి పోస్టులు అతనికి రాజకీయంగా దెబ్బతీస్తాయిగా. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఓపెన్గా మా మధ్య ఏమీ లేదు అని ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తే గొడవ ఉండదు, లేదు ఏదైనా ఉంది అని స్టేట్మెంట్ ఇస్తే గొడవ ఉండదు. ఇక్కడ ఏది మాట్లాడటం లేదు ఎవరు. నిన్న ఆ పోస్ట్ పెట్టాక ఆవిడ ఇవాళ ఈ పోస్ట్ పెట్టడం అనేది, మరి ఆవిడ నిన్న చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉందిగా, ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కింద తీసుకోవాలి మీరు. అందుకని ఆవిడకి అది స్ఫురించాక తీసేసి ఉండొచ్చు, లేదా ఎవరైనా చెప్పు ఉండొచ్చు. సో అందుకని మళ్ళీ ఆవిడ ఇంకేదైనా రేపు పెడతారా అనేది ఎదురు చూస్తున్నారు ప్రజలు, ప్లస్ ఆవిడ ఏమంటారు అభిమానులు కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.